ఇది అయోధ్య. ధర్మం, న్యాయం, శాంతితో నిండిన మహారాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధర్మపరుడైన మహారాజు దశరథుడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాజ్యం సంపత్తో నిండిపోయింది. కానీ రాజు హృదయంలో మాత్రం ఒక లోటు ఉంది. నా రాజ్యం బలంగా ఉంది, నా ప్రజలు సంతోషంగా ఉన్నారు, కానీ నాకొక వారసుడు లేడు. నా తర్వాత ఈ అయోధ్యని ఎవరు పాలిస్తారు? మహారాజు దశరథుడికి 3 భార్యలు: కౌసల్యాదేవి, కైకీదేవి, సుమిత్రాదేవి. కౌసల్యాదేవి మహారాజు దశరథుడితో, ఓ మహారాజా, దేవుడిపై విశ్వాసం ఉంచండి. ఒక రోజు మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కొంతకాలానికి మహర్షి వశిష్ఠ వచ్చి, మహారాజా, మీ బాధ నాకు తెలుసు. మీరు ఒక పవిత్రమైన యజ్ఞం చెయ్యాలి. అది పుత్రకామేష్టి యజ్ఞం. దేవతలు మీకు తప్పకుండా వరమిస్తారు. అప్పుడు దశరథుడు, మహర్షి, నా రాజ్యం కోసం, నా వంశం కోసం నేను ఆ యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయోధ్యలో మహాయజ్ఞం ప్రారంభమైంది. దేవతలను సంతోషపరచడానికి పవిత్ర మంత్రాలు వినిపించాయి. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో యువ. హోమంలోంచి ఒక దివ్య శక్తి ఆవిర్భవించింది. మహారాజా దశరథ, దేవతలు మీ యజ్ఞాన్ని సంతోషంగా స్వీకరించారు. ఈ పవిత్ర పాయసం మీ రాణులకు ఇవ్వండి. మీకు మహావీరులు పుట్టబోతున్నారు. ఆ సమయానికి భూమిపై ఒక పెద్ద సమస్య పెరుగుతుంది. అదే లంకారాజు రావణుడు. తన అహంకారంతో ప్రపంచాన్ని భయపెడుతున్నాడు. అప్పుడు ఇంద్రలోకంలో దేవుళ్ళందరూ విష్ణుదేవుడిని ప్రార్థించారు, ప్రభు, రాక్షసుల నుంచి ప్రపంచాన్ని కాపాడండి. అప్పుడు విష్ణుమూర్తి, నేను భూమిపై మనిషిగా జన్మిస్తాను, ధర్మాన్ని రక్షించడానికి. నేను రాముడిగా అవతరిస్తాను అని చెప్తారు. చైత్రమాసం నవమి రోజు అయోధ్యలో ఒక దివ్య సంఘటన జరిగింది. మహారాణి కౌసల్యకు ఒక దివ్య బాలుడు జన్మించాడు. ఆ బాలుడే శ్రీరాముడు. మరియు లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు కూడా జన్మించారు. దీంతో అయోధ్యలో ప్రజలందరూ సంతోషంతో మునిగిపోయారు. జనమంతా ఒకటే నినాదం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్నప్పుడు శ్రీరాముడు చిన్నప్పటి నుంచే ప్రత్యేకుడు. ఆయనలో ధైర్యం ఉంది, కరుణ ఉంది, ధర్మం ఉంది. చిన్నప్పటి నుంచే యుద్ధ కళాకారులను నేర్చుకుంటున్నాడు. లక్ష్మణుడు ఎప్పుడు, అన్నయ్య, నేనెప్పుడు మీతోనే ఉంటాను అని చెప్తా ఉంటారు. రాముడు కేవలం ఒక రాజకుమారుడు కాదు, ఆయన నిజాయితీకి ప్రతీక, ధర్మానికి మార్గదర్శి. ఆయన జీవితమే ప్రపంచానికి ఒక పాఠం. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని భక్తులు ఎంతో భక్తితో జరుపుకుంటారు. రాముడు మనకు చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వదలకూడదు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. ధర్మం ఉన్న చోటే శ్రీరాముడు ఉంటాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Happy Sriram Navami from Vamsi Bites. If you like this video, please like, share and subscribe to Vamsi Bites. Thank you for watching.